రాజంపేటలో ఘనంగా 9 రోజులు జరిగే పండుగ ఏదైనా ఉందంటే దసరానే. వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. ఇది వచ్చేసి డే 1 వీడియో అనమాట. గుడి లోపల డెకరేషన్ ఎలా చేశారు, అలాగే బయట ఎలా ఉంటుందని ఈ వీడియోలో చూపించేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఈ సంవత్సరం డెకరేషన్ లిటరల్లీ అదిరిపోయింది. నిజంగా చెప్పాలంటే ఇన్ని సంవత్సరాలు చేసిన డెకరేషన్ ఒక ఎత్తు అయితే, ఈ సంవత్సరం చేసిన డెకరేషన్ అయితే వేరే లెవెల్. నిజంగా నాకైతే చాలా బాగా నచ్చింది. మన రాజంపేట అమ్మవారి ఆర్యవైశ్య సంఘం వల్ల అయితే లైట్లతో నింపేశారు. అలాగే డెకరేషన్ అయితే ఈ సంవత్సరం అదరగొట్టేశారు. నవరాత్రులు స్టార్ట్ అయిన రోజు నుంచి చివరి రోజు వరకు 9 రోజులు 9 అలంకారాలతో అయితే దేవతను అలంకరిస్తారు. మొదటి రోజు వచ్చేసి దీక్షాబంధన అలంకారంతో అయితే దేవతను అలంకరించారు. దేవతకు ఫుల్ గా బంగారుతో అయితే అలంకరించారు అనమాట. ఇంక నేను జగదీష్ పర్మిషన్ తీసుకుని దేవత దగ్గరికి అయితే వెళ్ళిపోయాం. ఈ రోజు వచ్చేసి ఫస్ట్ డే కాబట్టి అంతగా రష్ అయితే ఏం లేదు. దేవతని దగ్గర నుంచి అయితే చూసాము. ఈ మొదటి రోజు దీక్షానంద అలంకారంలో దేవత నిండు బంగారు అలాగే చామంతి పూలు గాని రోజా పూలతో అయితే పూలదండలు అల్లి చాలా బాగా అయితే అలంకరించారు దేవతను వచ్చేసి మొదటి రోజు. దేవతకు 9 రోజుల అలంకరణే కాకుండా గుడిలో కూడా 9 రోజులు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డెకరేషన్ చేసి గుడిని అయితే చాలా కలర్ఫుల్ గా ఉంచుతారు. ఈ సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా గాంధీ స్టాచ్యూ దగ్గర ఒక స్టే చేసి ఈవెంట్లు అయితే నడిపిస్తున్నారు అన్నమాట. 9 రోజులు 9 ప్రోగ్రామ్స్ అయితే జరుగుతాయి. ప్రతిరోజు సాయంత్రం 7:30 నుంచి రాత్రి 10:30 వరకు అయితే ఈవెంట్లు అయితే జరుపుతారు. సో మన